హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈరోజు మీ ముందుకు మరి ఒక సరికొత్త నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాము. మీరు డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగావకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియోను ఒకసారి చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుండి 4 విభాగాలలోని ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ క్రింద పనిచేస్తుంది. ఇక ఉద్యోగ ఖాళీలు చూసుకున్నట్లయితే టెక్నీషియన్ విభాగం కింద ఫిట్టర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ పోస్టులను కేటాయించారు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ విభాగం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ మరియు ఆర్టిస్ట్ విభాగంలో 2 పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3లో 6 పోస్టులను కేటాయించారు. టెక్నీషియన్ ఏ విభాగంలో మొత్తం 13 పోస్టులు ఉండగా అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కింద 9 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు సంబంధించి వయోపరిమితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఈ పోస్టులకు సంబంధించి టెక్నీషియన్ ఉద్యోగాలకు 35 సంవత్సరాలకు మించకుండా అభ్యర్థుల వయసు ఉండాలి. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీస్ వారికి అనగా ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు. ఎస్ఎస్సితో పాటు ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. ఇక ఈ పోస్టుకు సంబంధించి సాలరీ లొకేషన్ అనుసరించి కోల్కతాలో పోస్టింగ్ అయితే 38,900 లేదా భువనేశ్వర్లో అయితే 36,220గా కేటాయించారు. కార్పెంటరీ, ఫిట్టర్ మరియు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వారికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ విభాగంలో 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విభాగానికి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ పూర్తి చేసి ఉండాలి. మరియు మెకానికల్ విభాగానికి 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ విభాగానికి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విభాగానికి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు మరియు రిజర్వ్డ్ కేటగిరీస్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము వయో సడలింపు కలదు. ఇక మూడవది ఆర్టిస్టు విభాగానికి సంబంధించిన పోస్టులకు విద్యార్హత ఏ విధంగా ఉందో చూసుకుందాము. ఈ పోస్టులకు సంబంధించి ఎస్ఎల్సి తర్వాత కనీసం 2 సంవత్సరాల వ్యవధి గల ఫైన్ కమర్షియల్ ఆర్ట్లో డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మరియు 2 సంవత్సరాల కోర్సు వ్యవధికి డిప్లొమా సర్టిఫికేట్ పొందిన తర్వాత అభ్యర్థులు 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. 1 సంవత్సరం కోర్సు వ్యవధి గల డిప్లొమా సర్టిఫికేట్లు పొందిన అభ్యర్థులకు సర్టిఫికేట్ పొందిన తర్వాత 2 సంవత్సరాల సంబంధిత అనుభవం అవసరము. ఈ పోస్టుకు ఫైబర్ గ్లాస్ ఆర్టులో అనుభవం ఉంటే మంచిది. వయోపరిమితి 30 సంవత్సరాలు. ఇక 4వది జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించి వయోపరిమితి 25 సంవత్సరాలు మరియు విద్యార్హత విషయానికి వస్తే ఎస్ఎస్సి లేదా తత్సమాన అర్హతతో పాటు 10 నిమిషాల టైపింగ్ టెస్ట్ను క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అనగా కనీసం 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఆర్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ ఖచ్చితంగా ఉండాలి. ఈ నోటిఫికేషన్లో జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ గైడ్లైన్స్లో కూడా ఇచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాము. అభ్యర్థులు గుర్తింపు పొందిన కేంద్ర లేదా రాష్ట్ర విద్యా సంస్థల నుండి విద్యార్హతను కలిగి ఉండాలి. దీంతో పాటు ఉద్యోగ ఖాళీకి సంబంధించిన అనుభవాలను సూచించిన విధంగా కలిగి ఉండాలి. అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్లో సూచించిన ఈమెయిల్ ఐడికి మాత్రమే
కాల్ లెటర్ లేదా అడ్మిట్ కార్డ్ పంపిస్తారు కనుక యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వడం మంచిది. కాల్ లెటర్ ఆర్ అడ్మిట్ కార్డ్ వచ్చిన అభ్యర్థులు ప్రింటౌట్తో పాటు ఫోటో ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఖచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఆన్లైన్లో మాత్రమే చేసుకునే ఆప్షన్ ఉంది. అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ అన్నీ జేపీజీ ఫార్మాట్లో ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే 200 KBకి మించకుండా చూసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసే ముందు ఒకసారి రీచెక్ చేసుకోవడం మంచిది. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్కు అవకాశం లేదు. దరఖాస్తు రుసుము 880గా ఉంది. SC ST ఉమెన్ PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ 23 మే 2025 మరియు దరఖాస్తు చివరి తేదీ కూడా వచ్చేసి మే 23, 2025. ఈ పోస్టులకు సంబంధించిన వెబ్సైట్ లింకు మరియు నోటిఫికేషన్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే అర్హత అనుభవం కలిగి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.